బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ సాధారణ సమావేశంలో మొత్తం 17 అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ 17 అజెండాలు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. అజెండాలను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిలర్ కి చైర్పర్సన్ ధన్యవాదాలు తెలియజేశారు. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ నందు కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ ఇద్దరికి, వార్డు కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్స్కి మరియు ఆఫీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు సాధారణ సమావేశంలో మొత్తం 15 అజెండాలను పెట్టడం జరిగింది. అదేవిధంగా టేబుల్ అజెండాలు ఒక 2 పెట్టడం జరిగింది. మొత్తం 17 అజెండాలు పెట్టడం జరిగింది. అన్నీ కూడాను వాటిలో జరిగేటటువంటి అభివృద్ధి పనుల గురించి, మార్కెట్ గురించి, వాటి గురించి పెట్టడం జరిగింది. అన్నీ కూడా అన్ని అజెండాలు కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, వైస్ చైర్మన్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 వార్డుల్లో అభివృద్ధి పనులను చేస్తూ ఉన్నారు. అందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడం గారు మన బుచ్చి మున్సిపాలిటీని ఇంకా ముందు ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలని మేడం గారు చెప్తున్నారు. అందుకు కూడా బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మొన్న ఒకతను అయితే ఆడ మన మీటింగ్ కాడికే వచ్చి గొడవ మీటింగ్లో తప్పులు రాయడం, తప్పులు చేయడం ఏందని కదా. తర్వాత అది ఏఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ అయితే తేజ డెవలపర్స్ అని కూడా రాస్తున్నారు. దాన్ని తీసుకురా తెలియలేదు దాకా తీస్తామండి. ఇన్ని రోజులు ఎందుకు తీరా? అది మీరు పోయినసారి మీటింగ్లో కూడా చెప్పాను. సార్ కౌన్సిలర్ గారు ఆల్రెడీ వాళ్ళకి చెప్పాము రోడ్డు మార్చమని. వాళ్ళు మాకు లేట్ అవుతుంది అన్నారు. మనమే మన మున్సిపాలిటీ తరఫున మనమే మారుస్తాం. అదే సార్, బోర్డు వాడు మార్చడం నాకు ఇబ్బందిగా ఉంటే వైట్ మన కాడ ఉన్న పెయింట్ తీసుకుంటే పెయింట్ పూసేసేయండి. దాని మీద 5 రోజుల్లో ఆ బోర్డు ఉండదు. ఓకేనా? అంతే, ఇచ్చేస్తాం. ఎవరి కింద మార్చడం, ఒక స్ట్రక్చర్ కడతారు, ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు వాళ్ళే. స్వచ్ఛంద కార్పొరేషన్ అంటే మున్సిపాలిటీ తరఫున మనకు వచ్చే డైరీ గ్రాంట్ వచ్చి దాంట్లో చేస్తున్నారు. దానికోసం కూడా ఎవరు కలిసి సెట్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఏరియాలో కొన్ని హిల్స్ ఏరియాస్ ఉన్నాయి. వాటి వాటర్ లేదు. అది వచ్చి పాత పైప్ లైన్స్ ఉన్నాయి సార్. వాటి కొత్తదైనా ఏంటి అంటే వేరేదేదో కొత్త పైప్ లైన్ వస్తుంది అది ఇది అని వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఫినిషింగ్ చేయలేదు. అది కూడా అదే అసలు అక్కడికి రాను కూడా రాలేదు సార్. పైప్ లైనే రాలేదు. నేను చేయిస్తాను. అది పైప్ క్లీన్ అయినా చేయించండి, లేదా పైప్ సెగ్మెంట్ అయినా మార్పించండి, లేదా మోటార్ టైపింగ్ అయినా పెట్టండి, ఏదో ఒకటి చేయండి. చూడండి, చూసి చేసేసి బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం వారి అనుకు కోరడమైనది. వివరములు: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం పరిధిలోని శ్రీరామనవమి సందర్భంగా పురపాలక సంఘంలోని శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవ సమయంలో తేదీ 26/3/2026 నుండి 5/4/2026 వరకు పబ్లిక్ రోడ్డు మార్జిన్లలో తాత్కాలిక తిరునాళ్ళ అంగళ్ళు వేసుకొని వారి నుండి రుసుము వసూలు హక్కు వేలము చేరుకుంటకు. ఆస్తి విలువ ₹1,00,000, ధరావత్తు 50,000. నగర పంచాయతీ నుంచి ప్రైవేటింగ్ చేస్తామడానికి టాయిలెట్స్ ఇవన్నీ మనం పెట్టాలి కదా. గతంలో పెట్టాము, ఈసారైనా పెట్టాలి కదా మనం. దాని గురించి ఏంటి సార్ అంటే బ్రహ్మోత్సవం టైం ఉంది కదా, అప్పుడు సపరేట్ మీటింగ్ పెడతారా? స్టాఫ్ ఎంత పెడతాము. 24/7 శానిటేషన్ చేస్తాము. నీట్గా చేస్తాము. అక్కడ ఎక్కడ ఎంక్రోచ్మెంట్లు ఉన్నా కానీ ఏమున్నా కానీ రిమూవ్ చేసి డ్రైన్స్ క్లీన్ కానీ ఆ 2
లోపల అంగళ్ళ వీధి చుట్టూ కోనేరు చుట్టూ మొత్తం కూడా నీట్గా చేస్తాం. టాయిలెట్స్ తెచ్చాం పోయినసారి. సార్ టాయిలెట్స్ అనేది చాలా అది యాక్చువల్గా గుడి వాళ్ళు కూడా చేసుకోవాలి, ఫండ్ వస్తుంది వాళ్ళకి, వాళ్ళు చేయాల్సి అది ఎండోమెంట్స్ ఎంతో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడతాం. సార్ ఒక డబ్బా ₹1,00,000 అది టాయిలెట్ అది చేస్తాం. నేను చూస్తాను సార్, ఒకసారి టెంపుల్ వెళ్తాం, టెంపుల్లో మనకి అడగలేదండి, నేను జగనన్న కాలనీకి ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం 9 కోట్లు శాంక్షన్ అయ్యేట్టు వచ్చేసింది వాళ్ళకి. మీకు జగనన్న కన్నా 5 లేఅవుట్లు మొత్తం ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయో మన బుచ్చిరెడ్డిపాలెంకి మొత్తం కూడా 9 కోట్లు శాంక్షన్ చేశారు. గౌరవ ఎమ్మెల్యే గారి కృషితో, వారి కృషితో. డ్రైన్స్ లేట్ అవుతాయమ్మా, డ్రైన్స్ అండి 1 by 1 అవుతాయమ్మా. ఒక్కసారి అంత ఫండ్ పెట్టడం కుదరదమ్మా. జగనన్న కాలనీకి 10 కోట్లు కావాలి మొత్తం అన్ని లేఅవుట్లకి చేయాలంటే. కరెక్టే అమ్మా. స్లమ్ ముందు డెవలప్ అయిన ఊరు స్లమ్ ఉంది, దాంట్లోనే కొన్ని ఇప్పుడు కడుపులో కొన్ని డ్రైన్స్ లేవు. మేడం గారు 13 వాళ్ళు కొన్ని 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉంటాం. 13 వాడు మేడం గారు అడిగారు కదా, అది నేర్పిస్తున్నాము. దాని మీద కొంచెం కాస్ట్లీ లైట్లు అవి మన ఫండ్ కూడా చూసుకోవాలి, ఆఫీస్ ఫండ్ కూడా చూసుకోవాలి. ఫండ్ చూసుకొని సెంట్రల్ లైట్ మొత్తం ఒకేసారి చేపిస్తాను, మొత్తం ఒకేసారి చేపించేస్తాను. క్యాన్సిల్ చేసి వేరే కాంట్రాక్ట్ ఇప్పుడా వాడు పెట్టారు కదా సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ ఇద్దరికి, వార్డు కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్స్కి, మరియు ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి సాధారణ సమావేశంలో సాధారణ సమావేశం ప్రారంభమవుతుంది. 15 అంశాలు అజెండాలో పొందుపరిచాం, మరియు 2 టేబుల్ అజెండా కూడా ఉంది అత్యవసర పరంగా. కాబట్టి ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం. అజెండా మొదటి అంశము, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో చెన్నూరు రోడ్లోని మోహన్ బాబు హాస్పిటల్ వద్ద ఉన్న కల్వర్టుకు ₹1,00,000 అంచనా ఉన్నతో సిమెంట్ రోడ్డు వేయటకు గౌరవ చైర్పర్సన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వారు ముందస్తు అనుమతి ఇవ్వడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ చర్యలను ల్యాండ్ కొరకు కౌన్సిల్ సంఘం సాధారణ నిధుల నుండి 14 లక్షలు కేటాయించుకు కౌన్సిల్ తీర్మానం 566 తేదీ 7/10/2020 ద్వారా ఆమోదం పొందిన తదుపరి వారు బుచ్చి మున్సిపాలిటీ టెండర్స్ DB 2026-811M